హాయ్ హాయ్ ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్, వెరీ ఫైన్. చెప్పండి. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీ రోల్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది, చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నిడివి బాగా ఉంటుంది. అందరూ అనుకుంటున్నట్టుగా అందరూ ఎక్స్పెక్ట్ చేసేలాగా రాజీవ్ కనకలు 1-2 సీన్తో వెళ్ళిపోతాడు అలాంటివి ఏమి ఉండవు. ఖచ్చితంగా బాగుంటుంది, చూడండి. సిరీస్ మొత్తం సార్, ఇందులో ఒక పులితో పోల్చారు మిమ్మల్ని, అంటే చిరుతతో పోల్చారు. అంటే రియల్ లైఫ్లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? రియల్ లైఫ్లో నా క్యారెక్టర్ అదంటారా? మీరు అనుకుంటున్నారా? అయితే థ్యాంక్ యూ. అంటే మీరు ఏ దీంతో పోల్చుకుంటారంటే ఏం చెప్తారు సార్? నేను అలా ఏం పోలికలు అంటే దాంతో దీంతో పోల్చుకోను. నన్ను ఎవరైనా ఇంకొక దీంతో పోలిస్తున్నా నాకు నచ్చదు. నేను రాజీవ్ కనకాలు అంతే. ఓకే సార్. మీరు సుమా గారు ఏదైనా సినిమా చేయాలనుకుంటే ఏ టైప్ ఆఫ్ సినిమా చేస్తారు సార్? అంటే వచ్చే సబ్జెక్ట్ని బట్టి ఫన్ ఉండాలి. ఫన్ లేకపోతే మా ఇద్దరిది ఎవరు చూడరు. సో ఏదైనా వస్తే ఫన్ ఓరియంటెడ్గా ఉండే సినిమా అయితే డెఫినెట్గా చేస్తాం. ఓకే సార్. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు సార్. అప్పటికి ఇప్పటికి ఏం మారింది? అంటే టెలివిజన్ సినిమా రంగంలో ఏం మారింది? అన్ని మార్పులు చెందుతూ వచ్చింది కదండి. ఇప్పుడు డిజిటల్ దీనికి వచ్చేసింది కదండి. ఇదివరకు అంటే ఫిల్మ్ ఉండేది, అలా కాకుండా మారిపోయింది. తర్వాత ప్రొడక్షన్ కూడా బడ్జెట్ పెరిగిపోయాయి, మేకింగ్ కూడా స్పాన్ పెరిగిపోయింది. అప్పట్లో మ్యాక్సిమం 40 రోజుల్లో చేసేవాళ్ళు. ఇప్పుడు మినిమం 80 నుంచి 100 లేకపోతే సినిమా అవ్వట్లేదు. సో అన్నీ మారాయి. ఓకే సార్. ఇప్పుడు నార్మల్గా సుమా గారు మీరు చాలా ఎక్కువ జోవియల్గా ఉంటారు సార్. ఇంట్లో మీరు ఎక్కువ మాట్లాడతారా, సుమా గారు ఎక్కువ మాట్లాడతారా? అంటే అలా ఏం లేదండి, మాట్లాడాల్సి ఏది టాపిక్ని బట్టి ఎవరు మాట్లాడాలో వాళ్ళు మాట్లాడతారు. ఎవరి డెసిజన్ మేకింగ్ ఉంటుంది సార్? ఇద్దరిది. ఇప్పుడు ఇద్దరం కలిసే కదా ఒక ఫ్యామిలీ అనుకున్న తర్వాత ఇద్దరం రైలు పట్టాలంటే వాళ్ళం కదా. సో కాంప్రమైజ్ ఎవరు అవుతారు? అలా దేనికి కాంప్రమైజ్? ఇప్పుడు అలానే కాదు, ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే కాంప్రమైజ్ గురించి. ఇప్పుడు డెసిషన్ ఏదైనా ఉందనుకోండి, మంచి జరగాల్సింది కుటుంబానికి మంచి ఏది జరగాలి అనుకున్నప్పుడు ఇద్దరం కలిసి అనుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇదిగోండి అన్న తర్వాత నాదో తనదా ఎవరిదైతే వాళ్ళది అంతే. ఓకే సార్. సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ నడుస్తుంది, ఏదో ఒక కేసు వివాదంలో ఏదో ఒక అది ఏంటి అంటే ఏం చెప్తారు? అది ఏంటో నాకు తెలియదండి. ఎవరో పోలీసులు ఏదో మామూలుగా నోటీసులు పంపించారు, అది కూడా విట్నెస్కి. సోషల్ మీడియా కదండి, మరి ఇష్టం వచ్చినట్టు రాసేసారు. నేను దాని గురించి రియాక్ట్ అవ్వకుండా అందుకే వదిలేశాను. ఇలాంటి రోల్స్ని చూసేటప్పుడు ఏమనిపిస్తుంది సార్? జాలి వస్తుంది, నవ్వు వస్తుంది. పూర్తిగా విషయం తెలియకుండా ఏదో మాట్లాడేస్తున్నారు. సర్లేండి. ఇక ఇప్పుడు నేను మాట్లాడాను, ఇప్పుడు మీతో మాట్లాడాను, మీరు ఏం చేస్తారు? రేపు పొద్దున ఇవి తీసుకెళ్ళి పెడతారు. పెట్టిన తర్వాత మళ్ళీ దాని గురించి రేపు పొద్దున ఇంకా ఏదో మాట్లాడతారు. సరే, మాట్లాడుకోండి. ఓకే సార్. జూనియర్ ఎన్టీఆర్ మీరంటే ఎక్కువ అనుబంధంతో కూడిన వ్యక్తులు సార్. అది అలాంటి సినిమాలు ఇంకే వస్తున్నాయి సార్? మీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం లేదు. దేవరా 2, నెక్స్ట్ వార్ 2లో అయిపోయింది కదా. వార్ 2లో లేదు. దేవరా అంటున్నారు కాబట్టి దేవరా 2 అది ఏమైనా నేను వెళ్ళి అడగాలి. ఓకే సార్. ప్రతి సినిమాలో మిమ్మల్ని ఎక్కువగా చంపేస్తుందా సార్ మీ క్యారెక్టర్ని? దాన్ని ఎలా తీసుకుంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మామూలుగా తీసుకుంటాను, దాంట్లో నేనే తప్పుగా తీసుకోను. మీకు నవ్వు వస్తుంది, మీకేదో సరే రాజీవ్ చంపేశారు అనుకుంటే, బట్ నాకేంటంటే ఓకే అదొక క్యారెక్టర్, అలా చేయాలి అంతే, అంతకన్నా. ఇంకా మీ లైఫ్లో మీరు చేయకపోయిన రోల్ ఏదైనా ఉందా సార్? అది చాలా ఉన్నాయి. ఇంకా చేయదలుచుకున్నవి చాలా ఉన్నాయి, ఇంకా చేయలేనివి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి చేస్తూ వెళ్ళాలి. ఇంకా ఇప్పుడే మొదలైంది. అందరూ ఇప్పుడు ఇందాక స్టేజ్ మీద అన్నారు కదా రాజీవ్ 2.0 అని. ఎస్, 2.0 ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాకింగ్ విత్ 10ంతల బలంతో మళ్ళీ ముందుకు వస్తున్నాం. ఒక ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? ఒకటి ఉండదండి. ఒక ఆర్టిస్ట్కి ఒకటే అంటే దాంతో ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ నాకు అలా కాదు, బోల్డ్ అని చేయాలి, బోల్డ్ అని చేసుకుంటూ రావాలి. ఓకే సార్. థ్యాంక్ యూ.